మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హుస్నాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతంలో పంటలు పండించాలంటే రైతులు చాలా అవస్థలు పడుతుంటారు. భూగర్భ జలాలు ఎండాకాలం వచ్చిందంటే భూగర్భ జలాలు ఎండిపోవడం కానీ నీళ్లు లేకపోవడంతో కూడా చాలా పంటలు ఎండిపోతుంటాయి. కానీ హుస్నాబాద్ మండలానికి సంబంధించి తోటపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు మంతెన వెంకట్రావు అనే రైతు మాత్రం ఒక ఎకరంలోనే దాదాపుగా 20 రకాల పంటలను పండిస్తూ కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్వీట్ కార్న్, కొత్తిమీర, వంకాయ, టమాటా, బంతి పూలు మరియు పాలకూర, క్యాబేజీ ఇలాంటి ఇతర రకాల పంటలను, మిర్చిని సాగు చేస్తూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఇక్కడ అంటే ఉల్లిగడ్డకు సంబంధించినటువంటి నారును కూడా ఉల్లి నారును కూడా అలకడం జరిగింది. ఇటు మనం విజువల్స్ చూసుకుంటే గోంగూర ఇతర ఈ గోంగూరను కూడా ఇక్కడ అలకడం జరిగింది. అటు విజువల్స్ లో చూసుకుంటే మాత్రము అక్కడ స్వీట్ కార్న్, కొత్తిమీరను, పాలకూరను కూడా ఇక్కడ రైతు అయితే సాగు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు. మన వెనకాల అయితే మిర్చిని కూడా ఈ ఉన్న జాగలోనే మిర్చిని కూడా సాగు అయితే చేయడం జరుగుతుంది. అంటే ఒకే ఎకరంలో మాత్రం వివిధ రకాల పంటలు పండిస్తూ కూరగాయల సాగు చేస్తూ కూడా ఈ రైతు అయితే లాభాలను ఆర్జిస్తున్నాడు. రైతు వెంకట్రావు గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఒకే ఎకరంలో ఇన్ని పంటలు వేయాలని? ఇక్కడ ఎకరం రోడ్ సైడ్ కుండే మరి బిజినెస్ కొన్ని రోజులు చేసి అది కిరాయికి ఇచ్చేసిన. ఇక పిల్లల చదువుల కొరకు హైదరాబాద్ పోయినాము. ఒక 4 years అక్కడ ఉన్నాక పిల్లలు కొద్దిగా ఆటో ఎక్కిస్తే వ్యాన్ ఎక్కిస్తే పోతుండ్రు. సరిగా అక్కడ కూర్చుంటే ఏం చేసేది ఉన్నది, ఇట్లా చూద్దాం బోర్ పడుతుందా పడదా, అన్ని ప్రయత్నం ఇదొక ప్రయత్నం అని బోర్ వేసినాము. బోర్ వేస్తే మామూలు కొంత భారీగా కాకుండా మీడియంగా వచ్చింది. మీడియంగా వస్తే ఈ నీళ్ళు ఏం అవుతాయి, పంట ఏం పండుతుంది అంటే సరే కాకపోతే ఇల్లు అయితే కడదామని షటర్లు మొదలుపెట్టాము. షటర్లు మొదలుపెట్టినాక ఆడ కొంత గుంతలు వేయించినాం ఫస్ట్ టైం. సరే ఇంకుడు గుంతలు అంటారు ఆడ కొద్దిగా ఈ వర్షాకాలం జర ఇంప్రూవ్మెంట్ అయింది. దాంతో తాపకు 4 గుంటలు 5 గుంటలు ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా అంటే ఒకసారి బంతి పూలు, ఒకసారి మిర్చి, ఒకసారి వంకాయ, ఒకసారి స్వీట్ కార్న్, రకరకాలు పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. దానికి ఏంటంటే ఫలితం ఏంటి అంటే మనం మార్కెట్లో మన నుంచి అయ్యేది ఏది లాభం వచ్చేది చూసుకుంటా కొద్దిగా చేసుకుంటా. పల్లి వేసినాము, పల్లి వచ్చింది, వంకాయ, స్వీట్ కార్న్, మళ్ళీ టమాటా పెట్టించాము, ఆ బంతి పూలు. కాకపోతే ఏంటంటే కొత్త కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసడానికి ఆలోచన ఉన్నది. ఈ గెట్లు, ఈ చెట్లు ఇవన్నీ పెట్టుబడి బాగా అవుతున్నాయి కాబట్టి కొంత టైం తీసుకోవాల్సి వస్తుంది. అంటే హుస్నాబాద్ అంటేనే మెట్ట ప్రాంతం, ఇక్కడ నీళ్ళ వసతి అనేది చాలా తక్కువ. అంటే మీరు ఇంత సాహసం చేసి ఎందుకు, అంటే ఒకటే పంట పెట్టచ్చు కదా, మరి ఎందుకు ఇన్ని రకాలుగా పెట్టవలసి వచ్చింది? అంటే నీళ్లు 100% గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఏక మొత్తంలో ఒకటేసారి అన్ని దున్ని పెట్టాం అనుకో, మనం చేసే పెట్టుబడి అది ఎటు ఏ పక్క ఓ పక్క పారకపోతే కొంత ఎండిపోయింది అనుకో మన నిరుత్సాహపడతాం. లేబర్కు ఫైనాన్స్ వేస్ట్ అవుతుంది, మన ఫైనాన్స్ వేస్ట్. నెక్స్ట్ టైం ఏదైనా నిరుత్సాహంతో మనం ఏం చేయలేకపోతాం. ఆ ఉన్న కొద్ది నీళ్ళతో మన అవసరాన్ని తీర్చుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకెత్తాము. మనకి పెద్ద ఏదో సంపాదించాలి, ఆశించాలి, ఏదో కుప్పబెట్టాలని కాదు. మనకి ఇంత టైం పాస్, మనతోటికో నలుగురికి పని చెప్పినట్టు మనతో టైం పాస్. మనకు గట్టిగా ఇక్కడ కూర్చుండు, అక్కడ కూర్చుండు, బాతకాన కొట్టుడు, వానితో లొల్లి పెట్టుకుంటూ వీటితో లొల్లి పెట్టుకుని దానికన్నా కొంత చేస్తాం. ఉన్నదాంతో ఇంప్రూవ్మెంట్ చేద్దామంటే కొంత సత్ఫలితాలు ఏర్పడ్డాయి, ఇంకా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ గండిపల్లి ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేస్తే మనకు ఇంకో 1 year 2 years వరకు అప్పటి వరకు నీళ్ళ లెవెల్ కూడా పెరుగుతుంది. మనం చేసేదానికి 100% కోఆపరేషన్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంటే ఈ ప్రాంతంలో చాలా మంది వేయరు, అంటే ఇక ఈ ప్రాంతంలో చాలా మంది వేసే వాళ్ళు తక్కువ ఉంటారు కదా. అంటే ఈ స్వీట్ కార్న్ కానీ ఇప్పుడు ఇక్కడ ఇటు దాని పక్కపడే మిర్చి పెట్టారు, దానికి ముందు కొత్తిమీర పెట్టారు, అంటే ఎందుకు ఇట్లా? అయితే మనం హైదరాబాదు ఇక్కడక్కడ చూసుకుంటూ వస్తున్నాం కదా. అయితే మనం చేసే పంటకు కొనుక్కపోయేవారు మన దగ్గరకు వచ్చే పంటలు పెట్టాలి.
ఏదో అందరు చేస్తుండ్రు, ఏదో మక్కేద్దాం అంటే లేబర్ కావాలి, కొయ్యాలి, కొట్టాలి, ఎండ పోయాలి, బస్తాలు పోయాలి, ట్రాక్టర్లు పోయాలి, ఇవన్నీ లేబర్ తోటి కూడుకున్న పని. ఈ 10 గుంటలు 5 గుంటలకు గదే లేబరు. మనం పూర్తి 100% కాన్స్టెంట్ చేయవలసి వస్తుంది. ఈ చిన్న చిన్న పంటలు వచ్చినాయి అనుకో, ఎవరో లేబర్ పిలిచి ఎంతకో కొంత కాంట్రాక్ట్ ఇస్తే వాడే చూసుకుంటాడు. మనకు రిస్క్ తక్కువ, వానికి లాభం ఎక్కువ అనే ఆలోచన మీద చేయడం. మామూలుగా ఇప్పుడు ఈ ఎకరంలో ఎన్ని రకాల పంటల్లో ఎంత పెట్టుబడి అయింది? పెట్టుబడి తక్కువనే, రిస్క్ ఎక్కువ. అంటే లేబరు, ఈ గడ్డి తీయడము, చిన్న చిన్న దున్నడము, ఇవి ఇబ్బంది. పెట్టుబడి ఏం లేదు. నారు ఇవాళ రేపు నర్సరీలు మస్తున్నాయి. మనకి ఏది కావాలంటే అది రూపాయికో మొక్క, 2 రూపాయలకు ఒక బంతి మొక్కలు కూడా 4 రూపాయల నుంచి 5 రూపాయలు. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. ఇప్పుడు మనకు 500 మొక్కలు కావాలనుకో, 5 25 2500 ఒక 2 కూలీలను పెడితే వాళ్ళు ఒక రోజులో నాటేస్తారు. దానికి ఒక లేబర్ పెట్టుకుంటే మంచి చెడ్డ చూసుకుంటారు. అది 100 రోజులలో పంట. మనం పెట్టింది ఎంత? 2500 మొక్కలకు, ఇంకొక 2500 పెట్టుబడి, ఇంకో 1000 రూపాయలు అదనంగా ఏదైనా పెట్టుకున్నాం అనుకో 15-20 వేల రూపాయలు వస్తాయి. వాళ్ళే కోసుకపోతారు, మనకేం ఇబ్బంది ఉండదు. ఇట్లా చిన్న చిన్న పంటలు ఏంటంటే పెద్ద లాభం రాకుంటూ నిత్య కూలి లెక్క, నిత్యం పైసలు ఉంటాయి. నిత్య పైసలు లెక్క. ఇప్పుడు ఒక బర్రెను దాచుతున్నాం అనుకో, వాటికి రోజు కుడిది పోయాలి, మేత వేయాలి. అది ఇచ్చేది 3 లీటర్ల 4 లీటర్ల అని రోజు మనం వర్క్ చేయాలి. రోజు ఒక 2 గంటలు వర్క్ చేస్తే అది రోజు 100, 150, 2 రూపాయలు, 200 అట్లా జీవనోపాధి. ఏంటంటే మనిషికి జీవనోపాధి గ్యారంటీ. ఇప్పుడు మీరు బంతిపూలు కూడా పెట్టారు ఇందులోనే, ఎట్లా ఉంది? అంటే బంతిపూలలో సాగు ఎట్లా ఉంది, లాభం ఎట్లా ఉంది? ఎన్ని మొక్కలు పెట్టారు? అవి 500 మొక్కలు పెట్టినాము. దాదాపు దోస్తులు గీస్తులు కొత్త కాబట్టి ఫ్రెండ్స్కి వచ్చినా కూడా వాళ్ళకు 1/2 కిలో 1/4 కిలో ఇచ్చుకుంటూ దాదాపు 20,000 రూపీస్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకు రిస్క్ ఉండదు. లేబరు సరే వాళ్ళు రూపాయి తిన్నా మనకు రూపాయి ఇస్తారు. కానీ మనమే పర్టికులర్గా అక్కడ ఉండి తెంపాలి చేయాలంటే మన నుంచి కాదు. కాకపోతే మనం చేసే పంటలకు ఏంటంటే ఏవైతే తెంపుకోపోయి అమ్మేటోళ్ళు ఉంటారో వాళ్ళకు వస్తారు, సార్ మాకు సార్ మాకు అంటే సరే 10 రూపాయలు ఎక్కువ తక్కువ వాళ్ళకి ఇచ్చిండ్రు అనుకో, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే తీసుకుపోతారు. మనం ఏంటంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టుడు, మనము ల్యాండ్ నీళ్లు అన్నీ సమకూర్చి కొంత అడుగు ఎరువులు అవి ఇవి సమకూర్చినాం అనుకో, పంటకు ఎవరైనా దూరంకి వెళ్ళి ఇరికొస్తారు. ఈ పసలు ఇంకోలు కాకపోతే ఇంకోలే, అరే పలానా సార్ దగ్గరికి పోతే మంచి లాభం జరుగుతుందిరా, కోషిష్ చేయడు, మనం కోఆపరేషన్ చేస్తే ఆయన కోఆపరేషన్ చేస్తాడు ఆలోచన ఉన్నాం అనుకో, ఏదైనా జరుగుతుంది. మామూలుగా మీరు ఏం చదువుకున్నారు? మేము డిగ్రీ చదివి దాదాపు 40 ఏళ్ళు ఉస్మానియాలో షాప్ ఉండే, ఇంజనీరింగ్ షాప్. అని నడిపించి పిల్లలు పెళ్ళిళ్ళు అయినాక పిల్లల హైదరాబాద్ పోయి 4 ఇయర్స్ ఉండి ఇక్కడ అమ్మ బాపు ఇచ్చిన ల్యాండ్ అయితే నీళ్లు లేవు అనే ఆలోచన అందరికీ ఉన్నది. కాకపోతే ట్రై టు బెస్ట్, చూద్దాం పోతే పోతుంది వస్తుంది, ఎన్ని ఖర్చు అవుతుంది అదే పోతే పోతుంది వస్తుంది, ఎన్ని ఖర్చు పెడతలేము అనేస్తే అది కొంత సక్సెస్ అయింది. దాన్ని మనం వాడక విధానంలో పద్ధతి ప్రకారంగా లైన్లు వేసడము, స్టోరేజ్ చేయడము, 2 గుంటలు పెట్టడానికి అది మన యొక్క ఆలోచన విధానం తప్ప ఎవరో ఏదంత దున్ను పెట్టు అంటే అది ఎండిపోయింది అనుకో, నెక్స్ట్ ఇయర్ 3rd ఇయర్ ఎక్కడక్కడ నిలిచిపోతుంది. అదే 2 గుంటలు పెట్టుకుంటా పోతాను అనుకో, ఒక 2 నెలల కోటి ఎక్స్టెన్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు కానీ యువ రైతులకు కానీ కొంతమంది చేస్తున్న వ్యవసాయం చేస్తున్న వారికి కూడా మీ ఆలోచన ప్రకారం ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే, ఎన్ని నీళ్లున్నా అదొక 2 గుంటల 3 గుంటల 100%. ఇప్పుడు ఆటో పిల్లాడు ఉంటాడు అనుకో, మనకి ఏకరం ఉండదు అనుకో, 4 గుంటలు 5 గుంటలు పెట్టుకుని ఆటో నడుపుకో, కేవలం 24 గంటలు ఆటో మీద ఉంటే 100% సక్సెస్ కావు. దానికి తోడు ఏకరం ఉన్నా దానికి మనం కొంత ఆడొచ్చే రూపాయి ఇంట్లో పెట్టడం, ఇంట్లో వచ్చే 2 రూపాయలు ఆడబెట్టుకోవడం, ఇట్లా 4 రకాల రొటేషన్ చేయడం. ఒక బర్రెను ఇంకో మనం ఒక పసలు కష్టపడడం అనుకో, నెక్స్ట్ ఇయర్ మనకే 2 లేబర్ మన ఎంబడి వస్తారు. అది మనం చేసే విధానంలో. ఎందుకంటే ఒకటేసారి వాన కొట్టంగానే పెట్టాలి, ఒకటే పంట పండి అని అంటే గ్యారంటీ లేదు వ్యవసాయం మీద. ఇప్పటికి పురుగులు రావచ్చు, గాడుపులు రావచ్చు, దుమారాలు రావచ్చు, ఏమో రావచ్చు. ఇప్పుడు ఇన్ని పంటలు పండిస్తున్నాం,
ఓ పంట పోతే ఓ పంట అక్కడికి వస్తాను. 2 నెలల కోటి 2 నెలల కోటి 2 నెలల కోటి పెట్టుకుంటూ వస్తాను. ఇప్పుడు 10 రకాల పంటలు ఉన్నాయి. ఒకటి పోయినా ఒక 4 రకాల 4,000 అయితే మిగులుతున్నాయి నెలకు. అట్లా అంటే ఎన్ని రోజులకు ఒక పంట ఇస్తున్నారు మామూలుగా? అంటే 2 నెలల కోటి, 3 నెలల కోటి, నెల కోటి ఇట్లా ఒక ఒక ఖాతా ఒకటి 4 నెలలు ఉండొచ్చు, ఒకటి 6 నెలలు ఉండొచ్చు, ఒకటి నెల ఉండొచ్చు. కొత్తిమీర ఉంది 40 నుంచి 60 రోజులు అది అయిపోతుంది. ఇప్పుడు మొక్క స్వీట్ కార్న్ ఉన్నది 100 నుంచి 120 డేస్లో అయిపోతుంది. వంకాయ ఉండదు అనుకో 200 డేస్ 1 ఇయర్ ఉంటుంది. దానికి అడుగు బలం మంచిగా ఉండి పొదన చేస్తే 1 ఇయర్ దాకా ఉంటుంది. అంటే ఎట్లాంటి పెస్టిసైడ్స్ వాడుతున్నారు మీరు? పెస్టిసైడ్స్ తక్కువ, ఎరువులు ఎక్కువ. ఎరువులు ఏంటంటే ఒక 4-5 ట్రాక్టర్ల ఎరువు పోసి ఒకసారి దున్ని మనం మంచిగా క్రమబద్ధీకరణ చేసుకొని పెడితే భూమి పట్టుకున్న బాధపడద్దు. నెలకింత 4 గుంటలు 5 గుంటలు 10 గుంటలు ఎక్స్టెన్షన్ చేసుకో తప్ప. కానీ అయ్యో భూమి అంతా పట్టుకున్నది బెంగటేళ్ళ అవసరం లేదు. మనం పారిన కాడికి అడిగేసుకుంటావు పో, అడిగేసుకోవాలి. ఓ బర్రెని కొనుక్కో. ఇలా చేసే గడ్డి సొప్ప అది ఇది అది ఒక 2 లీటర్లు 3 లీటర్లు రోజుకి వెళ్తాయి. మనం ఎట్లాగే ఉంటాం, మనం లేకుండా ఒక ఆడదాన్ని కైకిలి పెడుతున్నాం. మనం ఎట్లా ఊరికి పోయినాం అనుకో చూడమంటే చూస్తుంది. అంటే మన ఉపాయం మన ఆలోచన కనుక దృఢంగా ఉంటే ఏనైనా సాధించవచ్చు. ఓకే, అంటే చూడొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మీకు టమాటా సాగు కూడా ఇందులోనే చేయడం జరుగుతుంది. ఇందులోనే సోరకాయ కూడా వేయడం అయితే జరిగింది. బంతి పూలు కూడా ఇందులోనే వేయడం జరిగింది. అంటే మనము దృఢ సంకల్పంతో ఉంటే మాత్రము ఖచ్చితంగా కూడా ఏదైనా సాధించవచ్చు. అంటే ఫస్ట్ మనం నీటి విషయాన్ని చూసుకొని వ్యవసాయం చేయాలి. నీరు అందుతుందా లేదా, నీరు అందితేనే అందే వరకు మాత్రమే వ్యవసాయం చేయాలి. అంటే ఉన్న దాంట్లోనే ఎక్కువ సాగు చేస్తే ఎక్కువ లాభాలు కూడా వస్తాయని కూడా రైతు వెంకట్రావు గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.